ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమ. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు. దానికి కారణం పూర్వజన్మ కర్మలు. అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి, విడాకులు చెందుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి, అతనికి ప్రమోషన్స్ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారు. కాబట్టి రోగాలలో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి, ఏ జన్మ పాపమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది, తగ్గట్లేదని ఆవేశపడతాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ప్రయత్నాలు చేస్తాం. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం. ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్న, వివాహాలు కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు. అలాగే సంతానం లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సర్పదోషాలని, కాల సర్పదోషాలని, తర్వాత ఈ యొక్క కేతు దోషాలని, ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే చాలామంది ఏం చేస్తుంటారు, ఈ సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి. ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి, ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు, నేను అప్పుల పాలు అయిపోయానండి, నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు, మంగళ దోషాలు, శని దోషాలు, ఈ అనంతాది నవకుల నాగదేవతల పూజలు, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంట్లోనే చేసుకోవాలి, ఒకళ్ళు చేసేది కాదు. నీకు ఆకలేస్తే నువ్వు తినాలి, పక్కవాడు చేసేది కాదు. ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన గురు చండాల దోషము, దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది, దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మనము రవి కేతువుతో ఉంటే పితృదోషాలని, ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ, ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి. ఇటువంటి హోమాల వల్ల, యజ్ఞాల వల్ల, వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం వాళ్ళ మాటల గారడీతో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా 1,00,000 రూపాయలు ఇవ్వండి,
మేము 10 మంది పంతులు గారులను పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారులను పెట్టి మేము చేస్తున్నాం. నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది, అవుట్పుట్ అనేటటువంటిది అవసరం. ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల, లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అండి, తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం. అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది, మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. గురు సాధన. జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, జగద్గురువులైనటువంటి కృష్ణుడు, మరి దక్షిణామూర్తి, ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి. రాఘవేంద్ర స్వామి, ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. మధ్యలో ఈ పూజల పేర్లతో, హోమాల పేర్లతో, యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు. నిర్మోహమాటంగా కలిసి రావు. వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ, వీళ్ళ చేసేదేంటి మీకు పూజలు? ఇది చూసుకోవాలి. కేవలం వాళ్ళ పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లేదు, అడ్డంగా దోపిడీ అనమాట. కాబట్టి ఈ 12 ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు, ఈ యొక్క గురుచండాల దోషాలు, ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము, ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని గ్రహ ప్రభావాల వలన, అలాగే అష్టమ గురుడు మనకి డిసెంబర్ 5 తర్వాత జరుగుతున్నాడు. కాబట్టి ఆర్థిక పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు అనేటటువంటి మీరు కోరుకున్న చోట్ల మీకు అప్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. గత వారం కంటే కూడా, గత నెలలో కంటే కూడా ఇప్పుడు కొంచెం డిసెంబర్ 5కు ముందు బ్రహ్మాండంగా ఉంది మీకు. ఇప్పుడు ఆదాయాలు కొంచెం డౌన్లో ఉంటాయన్నమాట. అలాగే చెత్తగాళ్లతో, అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళతో, చెడ్డ వాళ్ళతో దోస్తానాలు చేయడం అనేటటువంటివి మీరు చేస్తారు. అదేవిధంగా గురుబలం లేకపోవడం వల్ల చదువు పట్ల అశ్రద్ధ అనేటటువంటిది ఎక్కువగా విద్యార్థులు చేస్తారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఏం చేయాలండి అని అంటే, ఈ రాశి వారికి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి వ్యవసాయంలో పెద్దగా కలిసి రాదు. అలాగే సంతానం వల్ల అనేకమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, వృశ్చిక రాశి వారికి మనము ఈ కేంద్రములో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల వృత్తిలో తీవ్రత అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మిస్టిక్ సైన్సెస్, అకల్ట్ సైన్సెస్ మీద, మంత్రశాస్త్రం మీద వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడము, అలాగే దాని మీద బ్రతికేటటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క అప్పుల బాధలతో సతమతమవుతున్న వాళ్ళు, బంగారము ఇలాంటివన్నీ కూడా తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా విడిపించుకోవడం జరుగుతుంది. కొత్త అప్పులు అనేటటువంటి ఇల్లు కడుతుంటే, ఏమంటే మీరు ఉంచండి, మీ మంచితనం మాకు తెలుసు అని చెప్పేసి జేబులో డబ్బులు పెట్టేసి ఉంచేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. అంటే మీరు ఎక్కువ ఇంతకు ముందులో ఎక్కువ మీరు అడగాల్సి వచ్చేది, ఇప్పుడు మీకు అడగకుండానే వాళ్ళు మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మహిళల దగ్గరికి వచ్చేసరికి అత్తగారులు, ఆడపడుచులతో మీరు కొంత ఇబ్బందులు పడుతూ వచ్చారు. అటువంటి వాళ్ళంతా కూడా కాస్త దారికి వస్తారు. మరి అటువంటి వాళ్ళు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మిమ్మల్ని అడగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చెడ్డవారితో దోస్తానాలు అనేటటువంటి ఇమీడియట్గా మానుకోకపోతే అవి మీకు ప్రమాదం అవుతుంది. పాత వాళ్ళతో మీరు చేసినటువంటి స్నేహాలు ఇవన్నీ కూడా మంచి వాళ్ళని వదులుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. నల్లని వస్త్రాలని ఇతరులకి దానం చేయడం ద్వారా మీ యొక్క శని దోషం పోతుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే కోటాను కోట్ల మందికి ఈ యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది.
మరి కామన్ ప్లాట్ఫారం మీద. కాబట్టి వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఎప్పుడు ఏ సంఘటన జరగాలి అనేది. నాసా లైవ్ రిపోర్ట్స్‌ని బట్టి చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే మీకు కావాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించొచ్చు. నాన్ కమర్షియల్ బేసిస్‌తో మేము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.